రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న కార్మిక కర్షక వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా అయితే అన్ని యూనియన్ల ఆధ్వర్యంలో సార్వత్రిక సమ్మె అయితే విజయవంతమైందని చెప్పుకోవచ్చు. విజయవాడ వేదికగా ఆంధ్రప్రదేశ్ రాజధాని క్యాపిటల్కి ఏదైతే ప్రధాన నగరం ఉందో విజయవాడ వేదికగా అయితే కార్మికులంతా ముందుకు కదిలి బంద్ని విజయవంతం చేశారని చెప్పుకోవచ్చు. విజయవాడ లెనిన్ సెంటర్లో అయితే బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. అసలు ఈ సార్వత్రిక సమ్మె ఎందుకు చేపట్టాల్సి వచ్చింది, వారు చేసిన డిమాండ్లు ఏంటి, వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వ్యాప్తంగా జరుగుతున్న జనరల్ సమ్మె అత్యంత జయప్రదంగా జరుగుతున్నది. కోట్లాది మంది కార్మిక వర్గం లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఒక్క తాటి మీదకు వచ్చే సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ అన్ని సమ్మె పిలిపించాయి. ఇవి ఒక బానిస చట్టాలు. ఈ బానిస సంఖ్యలను తీసుకెళ్లి కార్పొరేట్ వాళ్ళ గొడ్ల చావిడిలో కట్టేయాలని చెప్పి మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ సమ్మెకు మేము పూర్తి సంఘీభావం ప్రకటిస్తున్నాము. ఈ లేబర్ కోడ్స్ 4 విత్డ్రా చేసుకోకపోతే మోడీ ప్రభుత్వం భవిష్యత్తులో మరింత తీవ్రమైనటువంటి ప్రతిఘటన కార్మికుల నుంచే కాదు, రైతులు, కూలీలు, అన్ని రకాల ప్రజల నుంచి మరింత తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కోవాల్సి ఉంటుంది. తక్షణం ఈ 4 లేబర్ కోడ్స్ దాన్ని విత్డ్రా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ సమ్మెను జయప్రదం చేసిన యావత్ కార్మిక వర్గానికి మద్దతు పలికిన రైతు కూలీ సంఘాలన్నిటికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మె చాలా విజయవంతంగా కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు సంయుక్తంగా ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో కూడా కొనసాగుతూ ఉంది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు మేలు చేసి కార్మికులను బజారు పాలు చేసేటువంటి చట్టాల్లో తీసుకొని వచ్చి ఈరోజు చాలా దారుణంగా వ్యవహరిస్తూ ఉంది. దానికి భారత జాతీయకరణ అనేటువంటి పేరు కూడా పెట్టి మోసం చేయడానికి కావాల్సినటువంటి చర్యలకు ఈరోజు కేంద్ర ప్రభుత్వం అలాంటి చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఈ సమ్మె కొనసాగుతుంది. కాబట్టి 4 కార్మిక కోడ్లు ఏవైతే తెచ్చారో వాటిని పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. స్వాతంత్రం వచ్చిన తర్వాతనే అధికంగా చట్టాలు పార్లమెంటు ఆమోదం పొంది చట్టాలైనటువంటి వాటి మరుగున పరిచి 10% ఉన్నటువంటి వాటిని 90% వ్యతిరేకంగా చేసి ఈరోజు ప్రభుత్వం ఊడిగం చేసుకునేటువంటి పద్ధతిలో ప్రయత్నం చేస్తుంది. ఈ చట్టాల మూలంగా కార్మికులకు హక్కులు లేకుండా పోతుంది. ఏదైనా అన్యాయం జరిగితే ప్రశ్నించడానికి అవకాశం లేకుండా పోతుంది. కోర్టుకు పోవడానికి కూడా అవకాశం లేకుండా ఈరోజు పెట్టుబడిదారులు, కార్పొరేట్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని వచ్చినటువంటి అవి చెప్పిందే శాసనాలుగా చేసేటువంటి పద్ధతిలో ఈరోజు జరుగుతున్న నేపథ్యంలో ఈ కార్మిక సమ్మెకు కమ్యూనిస్టు పార్టీలుగా మేము పూర్తిగా సంపూర్ణమైనటువంటి మద్దతును ప్రకటిస్తూ కార్పొరేట్ల సంపద పునఃపంపిణీ జరగాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కార్మిక కర్షకుల సంయుక్తంగా దేశవ్యాప్తంగా సమ్మెకి పిలిపించాయి. ఈ సమ్మెను జయప్రదం చేసేదానికోసం విజయవాడ నగరంలో కార్మిక కర్షకులతో పెద్ద ఎత్తున భారీ ర్యాలీ జరిగింది. దేశవ్యాప్తంగా కూడా ఈ సమ్మె జయప్రదం అవుతున్నట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా మోడీ కార్మిక కర్షక వ్యతిరేక విధానాలు వీడనాడాలని, అదేవిధంగా కార్మికుల ప్రయోజనం కోసం గతంలో ఉన్న చట్టాలన్నింటిని కూడా పునరుద్ధరించాలా, నూతనంగా తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లని రద్దు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మరొక వైపు రైతాంగానికి నష్టం చేసే పద్ధతుల్లో అమెరికాతో డీల్ కుదుర్చుకుంది. అమెరికాతో ఒప్పందం కనుక అమల్లోకి వస్తే భారతదేశంలో స్వదేశీ రైతాంగం దివాలా తీస్తారు. వ్యవసాయ రంగం కార్పొరేట్లు కట్టబెట్టే పద్ధతుల్లో మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఈ విధంగా వ్యవసాయ కార్మికులకు రైతులకు, కౌలు రైతులకు నష్టం చేసే విధానాలని కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తూ ఉంది. మన సర్కారు అంటే కూటమి సర్కారు కూడా డూడు బసవంలాగా తల ఊపుతా ఉంది తప్ప వ్యతిరేకించట్లేదు. అందుకనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మేము కనుక మీరు అమలుపరిచే విధానాలు ఉపసంహరించుకోకపోతే తగిన రీతిలో తగిన పద్ధతిలో కార్మిక వర్గం బుద్ధి చెబుతారని హెచ్చరిస్తా ఉన్నాం. కేంద్రంలో మోడీ ప్రభుత్వం 3వ అధికారంలోకి వచ్చింది. ఈ 3 కాలాల పాటు పెట్టుబడిదారులకి, సంపన్న వర్గాలకి ఈ దేశ శ్రామిక వర్గ సంపదను కట్టబెట్టింది. మరొక వైపు పారిశ్రామికవేత్తలకి, పెట్టుబడిదారులకి అనుకూలంగా ఉండేటువంటి లేబర్ కోడ్ని తీసుకొచ్చింది. ఈ లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా శ్రామిక వర్గం అంతా కూడా భారతదేశ వ్యాప్తంగా సమ్మె చేస్తామంది. ఈ సమ్మెతో అయినా మోడీ ప్రభుత్వానికి బుద్ధి రావాలి. ఈ శ్రామిక వర్గం చేస్తున్నటువంటి నినాదాన్ని మోడీ గమనించాలి. లేకపోతే గత ప్రభుత్వాలకు పట్టిన గతే మీ ప్రభుత్వానికి పడుతూ ఉంది. రాబోయే కాలంలో సకల జనులంతా కూడా మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా
ఓట్లేసేటువంటి పరిస్థితి రాబోతా ఉంది. మీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలుపుతారు. మోడీ, నువ్వు ఎప్పటికైనా గమనించు, ఈ దేశ ప్రజల శ్రామిక వర్గానికి అవసరమైనటువంటి వ్యతిరేకమైనటువంటి లేబర్ కోడ్లని రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు కె పోలారి, IF2 రాష్ట్ర అధ్యక్షుడిని. 4 లేబర్ కోడ్లు ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో ఇవి పూర్తిగా కార్మిక వర్గం వ్యతిరేకమైనవి. ఈ లేబర్ కోడ్లు కార్మిక వర్గాన్ని యజమానికి బానిసలుగా మారుస్తాయి. ఇప్పటిదాకా అనిపిస్తున్న హక్కులు సౌకర్యాలు కోల్పోతారు. పాత కార్మిక చట్టాలు రద్దు చేయడం ద్వారా కార్మిక వర్గానికి చాలా నష్టం జరుగుతూ ఉంది. అందుకే పాత కార్మిక చట్టాలు అమలు చేయాలని, లేబర్ కోడ్లు రద్దు చేయాలని ఈరోజు దేశవ్యాప్తంగా సార్వత్రిక సభలో భాగంగా విజయవాడలో కూడా కార్మిక వర్గం పెద్ద ఎత్తున ప్రదర్శన చేసి నిరసన వ్యక్తం చేస్తూ ఉంది. లేబర్ కోడ్లే కాదు, విత్తన బిల్లు పేరుతో రైతాంగం మీద దాడి చేస్తూ ఉంది, విద్యా బిల్లు పేరుతో విద్యార్థుల మీద దాడి చేస్తూ ఉంది. అనేక రకాల బిల్లులు తెచ్చి వాళ్ళ దేశ ప్రజల మీద దాడి చేస్తూ ఉన్నారు. అట్లాగే అమెరికాతో చేసుకున్న ఒప్పందం కారణంగా వల్ల భారతదేశం ఎగుమతి దిగుమతుల్లో చాలా నష్టపోతున్న పరిస్థితి చూస్తూ ఉంటాం. అన్ని రకాలుగా కార్మిక వర్గం మీద ప్రజల మీద దాడి జరుగుతూ ఉంది. అందుకే ఈ ప్రభుత్వం ఎప్పటికైనా ఈ నిరసనని అర్థం చేసుకుని లేబర్ కోడ్లు రద్దు చేయాలని, విద్యా బిల్లు, విత్తన బిల్లులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది ఈరోజు ఈ సమ్మె అనేది కార్మిక వర్గ ఆగ్రహానికి ఇవాళ ఇది సూచిక. ఇది మా యొక్క పోరాటానికి ఆరంభం. ఈ సమ్మె ముగింపు కాదు, మా పోరాటానికి ఆరంభం. ఈ రోజు నుంచి లేబర్ కోడ్లు రద్దు వరకు నిరంతరం మా యొక్క పోరాటాన్ని కొనసాగిస్తామని భారత కార్మిక సంఘాల ఐక్యత తరపున అన్ని కార్మిక సంఘాల తరపున తెలియజేస్తా ఉన్నాం. పద్మ ప్రగతిశీల మహిళా సంఘం ఏపీ ఈ జాతీయ సమ్మెకు 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా రద్దు చేయాలని చెప్పి సమ్మెకు ప్రగతిశీల మహిళా సంఘం మద్దతునిస్తుంది. ఏదైతే బీజేపీ గవర్నమెంట్ పేద ప్రజల కడుపు కొట్టి, కార్మికుల కడుపు కొట్టి, నిరుపేదలను దోచి సంపదంతా కార్పొరేట్లకు దోచిపెట్టడానికే ఈ లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. తన మందబలంతో పార్లమెంటులో దీన్ని ఆమోదింపజేసుకుంది. ఈ 1 ఏప్రిల్ 1 నుంచి దీన్ని అమలు చేయాలని చెప్పి దీన్ని చూస్తుంది. దీన్ని ప్రజలందరూ కూడా వ్యతిరేకించాలి. 4 లేబర్ కోడ్లు 29 చట్టాలని 4 లేబర్ కోడ్లుగా కుదించారు. ఉపాధి దెబ్బతింటుంది. వాళ్ళ రక్షణ కవచం, కార్మికుల రక్షణ కవచం దెబ్బతింటుంది. మహిళల ఉపాధి దెబ్బతింటుంది. కార్మికుల హక్కులన్నీ కాలరాజబడతాయి. పారిశ్రామిక ఈజ్ ఆఫ్ డూయింగ్ పేరుతో ఒక జనసంధి విశిష్ట పేరుతో దీన్ని తీసుకొచ్చి పారిశ్రామికవేత్తలకి బలం చేకూర్చే విధంగా చట్టాలని సవరించారు. దీన్ని అందరూ వ్యతిరేకించాలని, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి, కార్మిక చట్టాలను అమలు చేయాలని, మహిళల ఉపాధిని దెబ్బకొట్టవద్దని, మహిళల ఏదైతే మహాత్మా గాంధీ చట్టాన్ని తీసేసి జీరాంజీ చట్టాన్ని తీసుకొచ్చారు దాన్ని రద్దు చేయాలి. దాన్ని ఎందుకు అంతకుముందు మహాత్మా గాంధీ చట్టాన్ని ఎందుకు పేరు తీసేశారు? ఆ పేరు తీయవలసిన అవసరం ఏముంది? జీ రామ్జీ వెనకాల మతలబ్ ఏమిటి? దానికి ఎందుకు సవరించారు? ఇది గ్రామాల్లో నిరుపేద మహిళల, ఒంటరి మహిళల, కార్మికుల పొట్ట కొట్టడానికే దీన్ని తీసుకొచ్చారు. మహిళా ఉపాధి హామీ చట్టాన్ని యథాతథంగా అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. దాదాపు 10 కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, అదేవిధంగా స్వతంత్ర సంఘాలు కలిసి దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్నాయి. దాదాపు 40 కోట్ల మంది శ్రమజీవులు ఈరోజు రోడ్ల మీదకి వచ్చారు. కేంద్రం నుండి నరేంద్ర మోడీ ప్రభుత్వము అత్యంత ప్రజా వ్యతిరేకంగా కఠిన పోరాటాల ద్వారా కార్మికులు సాధించినటువంటి 29 చట్టాలను రద్దు చేసేసి 4 లేబర్ కోడ్ తీసుకొచ్చింది. వీటి ద్వారా ఉద్యోగ హక్కు లేకుండా పోతుంది, శాశ్వత హక్కులు లేకుండా పోతుంది. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ తీసుకొచ్చారు. దాని ద్వారా మొత్తం శాశ్వత ఉద్యోగాలను రద్దవుతాయి. రాత్రి షిఫ్ట్లో మహిళలు పనిచేయాలని చెప్పేసి నిబంధన పెట్టారు. అదేవిధంగా 8 గంటల నుంచి 12 గంటలు ఈరోజు మార్చారు. సమ్మె చేసుకునే హక్కు లేకుండా చేశారు. మొత్తం ఈ పరిస్థితుల్లో మొత్తం దేశవ్యాప్తంగా 10 కేంద్ర కార్మిక సంఘాలు ఈ సమ్మె చేస్తున్నాయి. ఇప్పటికైనా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం దిగివచ్చి కార్మిక సంఘాల యొక్క డిమాండ్లు పరిష్కరించాలి. మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వము, జనసేన లేదంటే ఇంకా బీజేపీ కూటమి ప్రభుత్వం కూడా ముందుగానే బీజేపీ యొక్క ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి లేబర్ కోడ్ను ముందునే ఇక్కడ ఇబ్బంది చేసేసి జీవోను ఒకటి విడుదల చేశారు.
8 గంటలు 10 గంటలు తీసుకొచ్చి ఇచ్చేశారు. కాబట్టి అంతేకాకుండా ఈరోజు పరిశ్రమల్లో తనిఖీ లేకుండా చేస్తున్నారు. కేవలము వెబ్ ద్వారా లేదంటే ఆన్లైన్ ద్వారా వాళ్ళు సమాచారం తీసుకొని అక్కడ మా ఫ్యాక్టరీలను కూడా బాగున్నాయని చెప్పేసి సర్టిఫికెట్ ఇస్తే సరిపోతుంది. కానీ ఇప్పటికే లక్షలాది మంది కార్మికులు అనేక పరిశ్రమల్లో ప్రమాదాలకు గురవుతున్నారు. కాబట్టి ఈ పరిస్థితిలో మీరు వెంటనే దీన్ని విరమించుకోవాలని చెప్పేసి కార్మిక సంఘాలను పిలిపించి ఈ డిమాండ్ పరిష్కరణ చెప్పేసి, లేకపోతే దీన్ని నిరవధిక సమ్మె కూడా మేము కొనసాగని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. నా పేరు కె సుధీర్, ఏఐయుటిసి రాష్ట్ర అధ్యక్షులు. క్షేమం కొరకై అనేక కార్మిక సంఘాలు ఈ ఎన్డీఏ ప్రభుత్వంపై నిరవధిక పోరాటం చేయుటకు సిద్ధమై ఈరోజు ఒక్కరోజు సమ్మెకు సిద్ధపడి ఈరోజు విజయవాడ పట్టణంలో మా ప్రతాపము ఈ ప్రభుత్వానికి, ఈ నిరంకుశ ప్రభుత్వాలకి వ్యతిరేకంగా మా పోరాటాన్ని నిరూపించడానికి మేము ఈరోజు చేరడం జరిగింది. కార్మికులకు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చిన ఎన్డీఏ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా మా కార్మిక లోకం ఈరోజు వారి శౌర్యాన్ని చూపించడానికే వచ్చినాము. దయచేసి ఎన్డీఏ ప్రభుత్వం, మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరైనా కానీ కార్మికులకు వ్యతిరేకంగా చేసిన చట్టాలను రద్దు చేసి కార్మికులకు, కర్షకులకు, ముఠా వర్కర్లకు అందరికి కూడా మేలు చేసే విధంగా కార్మిక చట్టాలను తీసుకురావాలని మిమ్మల్ని మరీ కోరుతున్నాం. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరగటానికి ప్రధానమైనటువంటి కారణం ఆర్థిక పరమైనటువంటి డిమాండ్స్ ఏమీ లేవు. 100 సంవత్సరాలుగా కార్మికుల, ఉద్యోగుల, ఉపాధ్యాయుల, శ్రామికుల హక్కుల కోసం వచ్చినటువంటి చట్టాలు ఏవైతే 42 చట్టాలు 29 చట్టాలు ఉన్నాయో ఆ 29 చట్టాలను దుర్మార్గంగా కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారు. ఆ 4 లేబర్ కోడ్లు కూడా కార్పొరేట్ శక్తులకి, పెట్టుబడిదారులకు ఉపయోగపడతాయి. అవి కార్మిక వర్గ వ్యతిరేకమైనటువంటి లేబర్ కోడ్స్. అవి సమ్మె హక్కు కోల్పోతా ఉన్నాం, యూనియన్ పెట్టుకునే హక్కు కోల్పోతా ఉన్నాం, పని గంటలు కోల్పోతున్నాం, ఈఎస్ఐ, పిఎఫ్, ప్రావిడెంట్ ఫండ్ కోల్పోతున్నాం, పెన్షన్ సౌకర్యాలు కోల్పోతా ఉన్నాం. మొత్తం యావత్ ఇప్పుడు వరకు ఉన్నటువంటి అన్ని సౌకర్యాలు కూడా కోల్పోయేటటువంటి 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఈరోజు భారతదేశ వ్యాప్తంగా సమ్మె జరుగుతూ ఉంది. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని పార్లమెంటులో ఆ 4 లేబర్ కోడ్లను ఉపసంహరించుకోకపోతే రానున్నటువంటి కాలంలో భారతదేశ వ్యాప్తంగా నిరవధిక ఆందోళనలకు కూడా సమాయత్తం అవుతున్నామని ఏఐటీసీగా ఇతర కార్మిక సంఘాల తరఫున ఈరోజు హెచ్చరిక చేస్తా ఉన్నాం. అవలంబిస్తున్న కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక, కౌలు రైతు వ్యతిరేక విధానాలు నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతుంది. సమ్మెలో దాదాపు 30 కోట్ల మందికి పైగా కార్మిక వర్గం, రైతులు అందరూ కూడా సమ్మెలో పాల్గొంటున్నారు. మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా కార్మిక వ్యతిరేకంగా తెచ్చిన 4 లేబర్ కోడ్లని రద్దు చేయాలి. మోడీ ప్రభుత్వాన్ని మేము ఛాలెంజ్ చేస్తున్నాం. ఈ 4 లేబర్ కోడ్లో ఒక్కటైనా కార్మికులకు ప్రయోజనం కలిగించే అంశం ఉందా అని చెప్పారు. అన్ని తప్పుడు ప్రచారాలు చేస్తున్నావు. ఇవాళ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ సవరణలు తెచ్చావు. విత్తన చట్టం తెచ్చి వ్యవసాయ రంగం మొత్తాన్ని నాశనం చేసి కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్తూ ఉన్నావు. విద్యుత్ సవరణ చట్టం పేరిట విద్యుత్ మొత్తాన్ని కార్పొరేట్ కంపెనీలు కట్టబెడుతున్నావు. ప్రజల మీద భారాలు వేస్తున్నావు. కనీస వేతనం 26,000 ఇవ్వాలి. హమాలి, ఆటో, ముఠా ఇటువంటి అసంఘటిత రంగ కార్మికులందరికీ కూడా సమగ్ర చట్టం తేవాలి. స్కీమ్ వర్కర్లందరికీ కూడా కనీస వేతనాలు చెల్లించాలి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేయాలి. గిగ్ వర్కర్స్ కి సామాజిక భద్రతా చట్టం తేవాలి. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ని పునరుద్ధరించాలి. సిపిఎస్ ని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సమస్యలు కనుక పరిష్కారం చేయకపోతే ఈ రోజు చేస్తున్నది ఒకరోజు సమ్మె మాత్రమే. భవిష్యత్తులో నిరవధిక సమ్మెకు కూడా కేంద్ర కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు దిగుతాయని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం. మోడీ ప్రభుత్వం నీ విధానాన్ని మార్చుకోకపోతే నువ్వు గద్దె దిగే సమయం ఆసన్నమైందని హెచ్చరిక చేస్తా ఉన్నాం. కలెక్టర్ల సమావేశంలో కాలం చెల్లిన చట్టాలను రద్దు చేస్తామని చెప్పాడు. ఈ సందర్భంగా చెప్తున్నాం, ఇంతమంది జనం చూడు ఒకసారి కనబడలేదా చంద్రబాబు? ఈ కార్మిక చట్టాలు రద్దు చేస్తే నీ ప్రభుత్వానికి కాలం చెల్లుతుంది, నీ ప్రభుత్వానికి నూకలు చెల్లుతాయి. కాబట్టి మోడీ సర్కారు తెచ్చినటువంటి ఈ కార్మిక చట్టాలను మరి కార్మిక వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో కార్మిక వర్గ పోరాటాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నాము. కార్మికులు సమ్మెలో పాల్గొంటా ఉన్నారు. మోడీ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా, లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా, అసంఘటిత రంగ కార్మికులకు సంక్షేమ చట్టం కావాలని చెప్పి మొట్ట ఆటో, బిల్డింగ్
సంక్షేమ సంఘ చట్టాల కోసం బిల్డింగ్ పోరాడుతూ ఉన్నాయి. వాటిని వెంటనే అమలు జరపాల్సిందిగా ఈ రోజు సమ్మె జరుగుతూ ఉంది. అంతేకాదు సీమ్ వర్కర్లుగా ఉన్నటువంటి అంగన్వాడీ ఆశా వీళ్ళకి 1850లో ICDS ఏర్పడిన ఇంతవరకు కనీసమైనటువంటి వాళ్ళని కార్మికులుగా గుర్తించేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి కార్మికులుగా గుర్తించేటువంటి స్థితి రావాలి, వాళ్ళకి తగినటువంటి ప్రయోజనాలు చేకూర్చాలని చెప్పనేటువంటిది ఈ రోజు జరుగుతూ ఉన్నటువంటి సమ్మె యొక్క ఉద్దేశం. అంతేకాదు 10 గంటల పనిదినానికి సంబంధించి మోడీ చెప్పినటువంటిదే తడవు దేశంలో ఎక్కడా జరగల. చంద్రబాబు నాయుడు మాత్రం 8 నుంచి 10 గంటలు చేసినటువంటి దుర్మార్గుడైనటువంటి చంద్రబాబు పాలనకు వ్యతిరేకంగా 10 గంటలు మాకు సవరించు, పాత 8 గంటలే ఉంచు అని చెప్పనేటువంటి పేరుతో జరుగుతూ ఉన్నటువంటి సమ్మె ఇది. అంతేకాదు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా సాగుతూ ఉన్నటువంటి సమ్మెతో పాటు ఈ దేశంలో కులతత్వం మతతత్వం నశించాలి, కార్మికుల్లో చీలికలు తీసుకురాకుండా ప్రయత్నం చేయాలి అని చెప్పనేటువంటి బృహత్తరమైనటువంటి లక్ష్యంతో సాగుతూ ఉన్నటువంటి సమ్మె ఇది. ఈ సమ్మె జయప్రదం చేసేదానికి సంఘటిత అసంఘటిత ప్రభుత్వ రంగ అన్ని రంగాల్లో ఉన్నటువంటి కార్మికులు కూడా ఈ రోజు వీధుల్లోకి వచ్చారు, వీధుల్లో పోరాడుతూ ఉన్నారు. ఇది నీకు చివరి అంకం, ఇది నీకు చివరి దశ, ఈ దశతో మారేవా సరే, లేనట్లయితే నువ్వు గద్దె దిగేదాకా కార్మికులు వీధుల్లో ఉంటారు, తస్మా జాగ్రత్త అని చెప్పారని మోడీని ఇక్కడ చంద్రబాబు నాయుడిని హెచ్చరిస్తా ఉన్నాం. ఆ రకమైనటువంటి పద్ధతులకి పాల్పడవద్దని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఈ సమ్మె పోరాటం కార్మిక వర్గాలలో జరిగినటువంటి విధానాలు ముఖ్యంగా చెప్పాలంటే స్వతంత్రం ముందు నుంచి సంపాదించుకునేటువంటి చట్టాలన్నింటినీ కూడా ఈ రోజున ఉండేటువంటి కేంద్ర ప్రభుత్వం అర్ధంతరంగా వాటన్నిటినీ కూడా క్యాన్సిల్ చేయడమే కాకుండా 4 కోడ్లు అనేది తీసుకొచ్చి రేపు రాబోయే రోజుల్లో సమ్మె చేసుకునేటువంటి హక్కు లేకుండా, అదేవిధంగా సభ్యత్వం కోసుకునేటువంటి హక్కు లేకుండా, సమ్మె కనుక వెళ్ళినట్లయితే 5 లక్షల వరకు కూడా ఫైన్ వేసేటువంటి పద్ధతిలో, ఒక యూనియన్ పెట్టుకోవాలంటేనే ఇబ్బంది పడేటువంటి పద్ధతిలో ఈ కోడ్లు అనేటువంటి తీసుకొచ్చి 10 గంటల విధానాన్ని 8 నుంచి 10 గంటల వరకు కూడా పెంచేటువంటి విధానాన్ని తప్పుబట్టితో కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి పిలుపులో వైఎస్ఆర్టీయూసీ కూడా పార్టిసిపేట్ చేస్తుంది అనేటువంటి తెలియజేస్తూ ఈ కార్యక్రమం దిగ్విజయంగా ముందుకెళ్తుంది. ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ఇమీడియట్ గా దిగి వస్తుందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం తక్షణమే 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చే ప్రక్రియను నిలుపుదల చేయాలని, ఆ 4 లేబర్ కోడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేయాలని అయితే ప్రధానంగా కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే సందర్భంలో రైతులను ఇబ్బందులు గురి చేసేటువంటి చట్టాలను కూడా తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏ చట్టం చేస్తే దానికి తలొప్పుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తక్షణమే కార్మిక కర్షక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలను వ్యతిరేకించాలని అయితే వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తలగ్గి ఈ చట్టాలను రద్దు చేయకుంటే ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని అయితే స్పష్టం చేస్తారు. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్, విజయవాడ నుంచి.